హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎకనామిక్స్ టైమ్స్కి సంబంధించి న్యూస్ అప్డేట్ చూద్దాము. సో ఈరోజు డేట్ వచ్చేసి 8th January మండే 2024కి సంబంధించిన న్యూస్. వాట్ ఈస్ దేర్ ఇన్ న్యూస్? సో మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేసి 600 MHz బ్యాండ్ అన్లైక్ టు బీ ఆన్ సేల్ ఇన్ నెక్స్ట్ ఆక్షన్స్. సో 600 మెగా వాళ్ళు 600 బ్రాండ్స్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఆర్బీఐ సీన్స్ యూజింగ్ ఫండ్ ఇంజెక్షన్ టు లోయర్ మనీ మార్కెట్ రేట్స్ అండ్ కార్ కాస్ట్ మిస్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ టార్గెట్. వాటికి సంబంధించి ఇది చూడండి. ఆఫ్టర్ స్క్రూటినీ జిఎస్టీ నోటీస్ ఆఫ్ 1.45 lakhs సెంట్ అవుట్ ఇన్ డిసెంబర్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 18కి సంబంధించి. సో ఫ్లూరీ ఆఫ్ డిమాండ్ ఓవర్ డిస్క్రిపెన్సీ ఇన్ ఐటీసీ. సో రిటర్న్స్ ఐ థింక్ 40 ఫర్మ్స్ అనుకుంటా. మొత్తం ఒక టోటల్గా ఇక్కడ చూడండి టైమ్ టు పే 7.25 million GST returns were filed during 2017-18. About 1,500 business slapped with GST demands in December. More tax notice like deadlines for 18-19, 19-20 approaches. So total 48,000 cases picked up for scrutiny for 17-18, 18-19 related సంబంధించి కేసెస్లో మొత్తం స్క్రూటినీకి 48,000 కేసెస్ని స్క్రూటినీకి తీసుకున్నారు ఫ్రమ్ 17-18, 18-19 నుంచి. స్క్రూటినీ రివీల్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ట్యాక్స్ పేమెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్స్కి సంబంధించి. అండ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసెస్ ఈడీ మేక్ ఏఏపీ అండ్ అక్యూజ్డ్ అండర్ పిఎంఎల్ఏ, దట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టివ్ వాళ్ళు ఇన్వోక్ చేసినారు సెక్షన్ 70ని ఆమ్ ఆద్మీ పార్టీ పైన. నెక్స్ట్ బెంగాల్ గవర్నర్ ఆస్క్స్ ఫర్ అరెస్ట్ ఆఫ్ ట్రినోమల్ లీడర్. సో మనకి పాలిటిక్స్ సంబంధం లేదు, మ్యాక్సిమం మన ఫోకస్ అనేది స్టాక్ మార్కెట్, మనీ మార్కెట్ అండ్ ఐపీఓ, మ్యూచువల్ ఫండ్స్, కమాడిటీ డెరివేటివ్స్ వీటిపైనే ఉంటుంది. సో వీక్లీ డేట్స్ ఎస్పీఎల్ కోర్ట్ టు ఎక్స్పెడిట్ మనకు అవసరం లేదు ఎంపీ ఎమ్మెల్యేలు అంటే. నెక్స్ట్ రిసోర్సెస్ rationalization to complete by March-April. Flipkart may trim roles by up to 7% in yearly refocus. So Splatlight and Cleartip, Grocery and Shopsy. So $1 billion funding in progress at company. Change the cart. So consumption pattern volatility. Cleartip in focus over 1.5 billion gross sales and Flipkart merges tech products roles of new particular with core commerce team and premiumization driving value growth but big volume growth key. ఎర్నింగ్స్ ఏమున్నాయి? రెవెన్యూ వచ్చేసి 14.845 crores ఉంది, 42% ఇంక్రీజ్ అయింది. అండ్ లాసెస్ వచ్చేసి 4,266 ఫైనాన్షియల్ 2022 చూసుకుంటే. ఈ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ మాల్దీవ్స్ రో ట్రెండ్స్ ఆన్ సోషల్ మీడియా. ఐ థింక్ ఇది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సంబంధించి ఎవరైతే అతను ఫొటోస్ ఏవైతే కొన్ని పెట్టినారో వాటిపైన కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటే, అండ్ ఎవరైతే యాక్టరీస్ ఎవరు ఉంటారో మోస్ట్ యాక్టరీస్ వాళ్ళు అది టూరిజంని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఆ టూరిజం పైన మార్కెటింగ్ చేయడమే మంచిది అని వాళ్ళు కొంతమంది సపోర్ట్ ఉన్నారు మన ప్రైమ్ మినిస్టర్ గారికి. అండ్ స్టార్టప్ కిక్డ్ PH2 to kick off on January. Next, Tambo reshuffles key roles in PV businesses. Tata Motors has undertaken organizational restructuring of its passenger vehicles. The green channel based on China model to speed up economy ship alike. So on fast track commerce, revenue department identify procedure to be fast tracked. 1.5 billion e-commerce exports via post or courier. Fast customs clearance, labeling, testing, packing part of green channel లో ఇవన్నీ పార్టే ఉంటాయి. సో కామర్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ టాక్స్ టు సెటప్ ఎక్స్పోర్ట్ జోన్ నియర్ టు ఎయిర్పోర్ట్స్ అండ్ ఈజీ ప్రొసీజర్. సో ఈ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళు సెడ్జీ పెట్టాలి అనుకుంటున్నారు, ఎక్స్పోర్ట్స్ జోన్స్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ బారోయింగ్ బై బ్యాంక్స్ సర్జరీ 67% ఇన్ 2023కి సంబంధించి. ఇన్సైడ్ హిస్టరీ ఆర్ఈసీ టు లాంచ్ ఎన్ బాండ్స్ ఆఫరింగ్ దిస్ వీక్ టు రైజ్ 2,500 crores. సో ఆర్ఈసీ వాళ్ళు 2,500 crores బాండ్స్లో ఎన్ బాండ్స్ని ఆఫరింగ్ చేస్తున్నారు. అంటే ఇవి ఎన్ బాండ్స్ అంటే సేమ్ లైక్ యాజ్ మసాలా బాండ్స్ మాదిరే. సో ఆ కంపెనీకి సంబంధించి వేరే కంట్రీలో వెళ్ళి వేరే కంట్రీలో వీళ్ళకి హోమ్ కరెన్సీలో ఇష్యూ చేస్తే ఇట్లా మనం మసాలా బాండ్స్ అంటాము. నెక్స్ట్ FMCG కాస్ REG మార్జిన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫర్ డిస్ట్రిబ్యూటర్ టు బూస్ట్
sales. Center may rack in 50,000 crores in dividend from key CPSEs. ఈ కలెక్షన్ ఫ్రమ్ నాన్ ఫైనాన్షియల్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్స్ నుంచి కలెక్షన్ చేసింది డివిడెండ్స్కి సంబంధించి. అండ్ నిఫ్టీ వచ్చేసి కాసెస్ డిసెంబర్ క్వార్టర్ ప్రాఫిట్. సో రెవెన్యూ ఎక్స్పెక్టెడ్ టు క్లైమ్ 8.5%, మే గ్రో ఇన్ డబుల్ డిజిట్, మ్యూటెడ్ షో బై టెక్ కన్జ్యూమర్ గుడ్స్ కాస్ట్ వెయిట్ అండ్ ఎక్స్పాన్షన్కి సంబంధించి. నెక్స్ట్ సెంటర్ మే రేక్ ఇన్ 55,000 కంప్లీట్ అయింది కదా. సో ఇండోస్టార్ సెల్స్ ఎన్పిఏ ఇన్ రియల్లీ యూజ్ డీల్స్. సో ఇది సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ అనొచ్చు. ఏవైతే ఎన్పిఏ ఉన్నావో వాటన్నిటిని సేల్ చేస్తుంటే సెక్యూరిటైజేషన్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ మే రీకన్సిడర్ ద మార్కెట్ బెట్స్. సో 1 foot out the door. Some investors finding themselves on hands of dilemma these days whether to continue with winning equity bids or get out from the bull market. సో ఆల్రెడీ మొత్తం మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో మంచి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. దీనిలో ఉండాలా వద్దా అనుకోవడం కొంతమంది ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ టాప్ ట్యాక్స్ సేవర్స్ 2024 అండ్ ద టైటిల్ గోస్ టు గుడ్ old NPOs, that is additional deductions make low cost schemes more attractive than అదర్స్కి సంబంధించి. సో టాప్ సేవింగ్స్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, నేషనల్ పెన్షన్ స్కీమ్లో, ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, యూలిప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, సుకన్య స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము. సో లాకిన్ పీరియడ్ ఏముంటుంది? ఎన్పిఎస్లో పెడితే రిటైర్మెంట్ వరకు లాకిన్ అయిపోతుంది. ఈఎస్ఎస్ వచ్చేసి 3 years వరకు ఉంటుంది. యూలిప్స్ వచ్చేసి అట్లీస్ట్ 5 years ఉంటుంది. ఎస్సీఎస్ఎస్ వచ్చేసి దట్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో వచ్చేసి మినిమం ఒక 5 years ఉంటుంది. సుకన్య స్కీమ్స్లో వచ్చేసి చిల్డ్రన్స్ 18 years వచ్చేంత వరకు. మ్యాక్సిమం మనకి రిటర్న్ ఎంత ఉంటుంది? ఎన్పిఎస్లో 8 to 16 ఉంటుంది, ఈఎల్ఎస్ఎస్లో 18% ఉంటుంది, యూలిప్స్లో వచ్చేసి 18 to 18% ఉంటుంది, సుకన్యలో వచ్చేసి 18.8% ఉంటుంది. సో సజెషన్స్ ప్రకారం పోతే మనం ఈఎల్ఎస్ఎస్ అనేది కొంచెం మంచిది, ఎందుకంటే హై రిటర్న్ అనేది ఉంది, లాకిన్ పీరియడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పాస్ట్ 5 years రిటర్న్ని బేస్ చేసుకుని వీటికి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్ డిడక్షన్ అనేది మనం క్లెయిమ్ చేయొచ్చు. ఈ 80Cలో మనకి 1,50,000కి ఇంకా అడిషనల్గా ఇంకొక 50,000 అనేది వస్తుంది ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే. నెక్స్ట్ ప్యూర్ పాలిటిక్స్. ఐ థింక్ ప్యూర్ పాలిటిక్స్లో మనం లివ్ చేస్తుంటాము. బట్ ఏమంటే మనకి రిలేటెడ్ ఒకటి ఉంది. ఏమి ఇక్కడ? ఈడీ లైక్లీ టు ఇన్నోవేట్ పిఎంఎల్ఏస్ సెక్షన్ 70 టు మేక్ ఆమ్ ఆద్మీ పార్టీ అక్యూజ్డ్. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దట్ ఈస్ యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా అనవచ్చు. ఏవైతే మనకి ఇందులో ఉంటావో వీళ్ళు సెక్షన్ 70ని అక్యూజ్ చేసినారు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పైన. పొలిటికల్ పార్టీ జస్ట్ లుక్ లైక్ జ్యుడిషియల్ పర్సన్ కెన్ బి బుక్డ్ అండర్ పిఎంఎల్ఏ వ్యూడ్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. మాల్దీవ్స్ సస్పెండ్స్ మినిస్ట్రీ బై మినిస్టర్స్ ఫర్ రిమార్క్ అగెనెస్ట్ పిఎం మోడీ. సో పిఎం మోడీ పైన అగెనెస్ట్గా కొంతమంది మినిస్టర్స్ అనేవాళ్ళు చేసినారు. వాళ్ళ యొక్క ఒపీనియన్ పర్సనల్ డు నాట్ రిప్రజెంట్ వ్యూస్ ఆఫ్ గవర్నమెంట్. బట్ అతను ఏవైతే చేసినారో దానివల్ల టూరిజం అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. కాబట్టి కొంతమంది సపోర్ట్ కూడా ఉన్నారు, ఎవరైతే యాక్టర్స్ వాళ్ళు ఉంటారో టాప్ యాక్టర్స్ వాళ్ళు. నెక్స్ట్ యాంటీ పైరసీ మిషన్స్. మ్యారిటోరియం యాంటీ పైరసీ యాక్ట్ ఎస్పోవిస్ లెడ్ టు నేవీ క్విక్ రెస్పాన్స్ ఆఫ్ సోమాలియా. నో మోర్ థర్డ్ పే ఎంపీఎంఎల్ఏ మనకి సంబంధం లేదు. అండ్ ట్రయల్ ప్రొసీడింగ్ ఫ్రీవియల్ ఎక్స్పెన్సెస్ జస్ట్ 40% ఓటింగ్ అవసరం లేదు. పిఎంఏ ప్లాన్స్ లోక్సభకు స్టార్ట్ చేసినారు, వాటికి సంబంధం లేదు. నెక్స్ట్ ప్యూర్ పాలిటిక్స్ సంబంధం లేదు. సో మనం వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్టాక్ మార్కెట్, ఐపీఓ అండ్ మ్యూచువల్ ఫండ్స్, కమాడిటీ వాటికి సంబంధించి. సో పర్సూ ఆఫ్ పర్ఫెక్ట్. సో బాయ్కాట్ మాల్దీవ్స్ స్ట్రెంత్ పోస్ట్ డిప్లొమాటిక్ స్టోమ్ scores of Indian take to platforms such as to claim their cancelling upcoming trips after raciness. So celebrities such as Adar Poonawalla, Tendulkar, Akshay Kumar, John Abraham are arguing people to explore India's islands. So Prime Minister గారికి సపోర్ట్ ఉన్న పర్సన్స్ వీళ్ళు. అండ్ వీ విల్ ఇన్సల్ట్ అవర్ సెల్ఫ్స్ ఫర్ బిగ్ సెల్క్. అండ్ ఆర్ఈసీ లాంచింగ్ ఎన్ బాండ్స్ దిస్ వీక్ టు రైజ్ 2.5 crores. సో ఇది అనేది ఎన్ బాండ్స్ని లాంచ్ చేస్తుంది. సో ఫైల్స్ డీటెయిల్స్ విత్ ఎస్ఈసి ఇన్ టోక్యో, లండన్, సింగపూర్ అండ్ ఎన్వివి యాజ్ ఆప్టెడ్ ఫర్ రెగ్యులేటింగ్ ఆఫరింగ్ విచ్ విల్ మేక్ ఇట్ కంప్లైంట్ విత్ యూఎస్ లాస్ వితౌట్ నీడ్ టు రిజిస్టర్ విత్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీస్ దేర్. అండ్ యాక్చువల్లీ ఇట్లా మసాలా బాండ్స్కి పోతున్నప్పుడు అక్కడ లిస్టింగ్ అయ్యి
ఆ లిస్టింగ్లో మన కరెన్సీలోనే ఇష్యూ చేసుకోవడం ఉంటుంది. అండ్ సెరెంటికా రెన్యూవబుల్ రైజెస్ 3,500 రూపీస్ వియా ఈసీబీస్, దట్ ఈస్ ఎక్స్చేంజబుల్ కన్వర్టబుల్ బాండ్స్ అనుకుంటా. లోన్ టెన్యూర్ వచ్చేసి 7 years, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.2%. సో దిస్ డీల్ విల్ హెల్ప్ సెరెంటికా ఈజ్ ఫండింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇట్స్ 530 MW హైబ్రిడ్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కమ్మింగ్ అప్ ఇన్ రాజ్ అండ్ మహాల్ ప్లేసెస్లో కొత్తది ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి యూజ్ఫుల్ అవుతుంది ఆ ఫండింగ్ అమౌంట్ అని చెప్తున్నారు. సో వాళ్ళు ఎఫ్ఈబీతోనే చేసినారు. సుందరం ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి అంట. నెక్స్ట్ బ్రాండ్స్ అండ్ కంపెనీస్కి సంబంధించి రిల్ Brookfield to open data center next week. Consumer costs do not want to leave distributors on margin. So introducing sale linked variables for distributors and kiranas amid rural market డౌన్. సో ఇక్కడ యాక్షన్ ప్లాన్స్ ఏముంటాయి? యాక్షన్ ప్లాన్స్ వచ్చేసి హెచ్యుఎల్ యొక్క యాక్షన్ ప్లాన్స్ అంటే కార్పొరేట్ యాక్షన్స్ అనుకోవచ్చు. వీళ్ళు సేస్ మూవ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ సర్వీస్ ఎఫిషియన్సీ టు ఆఫర్ డిస్ట్రిబ్యూటర్ ఏ హై ఎర్నింగ్ పొటెన్షియల్. ప్యాలే వాళ్ళు ఏమంటున్నారు? హైక్డ్ ఇన్సెంటివ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇంక్రీజ్డ్ మార్జిన్స్ ఇన్ స్నాక్స్ కేటగిరీ. అండ్ మ్యారికో కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు? టేకెన్ స్టెప్స్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ ఆర్ఓఐ, దట్ ఈస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ జనరల్ ఛానల్ పార్ట్నర్స్కి సంబంధించి. సో అదర్స్ నార్మల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మార్జిన్ రెగ్గింగ్ నాట్ ఈజీ ఇన్ ఏ మార్కెట్ వేర్ డిమాండ్ హీజ్ లో. అండ్ ఇంకొకరు ఏమంటున్నారు అంటే హై వేరియబుల్ మార్జిన్ మోడల్ కెన్ వర్క్ ఓన్లీ ఫర్ ఫాస్ట్ సెల్లింగ్ కేటగిరీస్, దట్ ఈస్ ఎఫ్ఎంసీజీకి ఒకటే పొండి అంటున్నారు. నెక్స్ట్ కాస్ట్ ఆర్ కాంపెన్సేటింగ్ ఫర్ లాజిస్టిక్ కాస్ట్ ఇఫ్ దే టార్గెట్ ఆర్ మెట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్విక్కింగ్ ఎర్లీ మోడల్కి సంబంధించి. ఇది డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి మార్జిన్కి సంబంధించి. వైల్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఎర్న్ ఫిక్స్డ్ మార్జిన్ బిట్వీన్ 3 to 6%. వేరియబుల్స్ ఇంక్లూడ్ అడిషనల్ మార్జిన్స్. నెక్స్ట్ ప్యాసింజర్ వెహికల్ మేక్స్ మిస్ fuel efficiency target. So the failure could hit India's plan to cut carbon emission by nearly half by 2030. So 2030 కల్లా ఈ కార్బన్ ఎమిషన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది యూజ్ చేసేది తగ్గిస్తారంట 2030కి. సో కీపింగ్ ఇట్ క్లీన్, పీవీ ఇండస్ట్రీస్ అచీవ్డ్ కేఫ్ స్కోర్ of 116.8 compared with target of 113. India set ambitious target of CAFE score of 113 effective from financial year 23 from 130 in earlier fuel emission norms. So 95 grams CO2 or kilometers, the fuel economy standards in European market. Public disclosures of last 2 years CAFE scores delayed for over 3 to 4 months की संबंधिंచిన information. And next information, FMCG makers see lower volume growth in Q3. సో Q3లో FMCG వాళ్ళకి లో గ్రోత్ ఉందంట, వాల్యూమ్లో అంటే క్వాంటిటీలో. డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ ఇండియన్ దిస్ ఫిజికల్ పానాసోనిక్. సో పానాసోనిక్ వాళ్ళకు డబుల్ డిజిట్లో వచ్చింది. నెక్స్ట్ డాట్ may not include 600 mHz band in its నెక్స్ట్ స్పెక్ట్రమ్ సేల్స్. సో నెక్స్ట్ స్పెక్ట్రమ్ సేల్స్లో ఈ 600 mHz బ్యాండ్ని ఇంక్లూడ్ చేయకూడదంట డాట్ అనేది. డెప్యూటీ టు స్టడీ ఇంటర్ఫరెన్స్ విత్ శాటిలైట్ ఓపీఎస్ రిలీజ్ ఫ్రెష్ సజెషన్స్. సో ఇక్కడ సిగ్నల్ చెక్. ఇండియా వాంటెడ్ టు యాడ్ ఇట్స్ నేమ్ టు కంట్రీస్ డూయింగ్ ఇంటర్నేషనల్ మొబైల్ కమ్యూనికేషన్ 600 mHz బట్ ఇట్ వాజ్ అపోజ్డ్ బై చైనా సిట్టింగ్ ఇంటర్ఫరెన్స్ విత్ ఇట్స్ శాటిలైట్స్. సో మనం ఇంటర్నేషనల్గా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మన ఇండియా నేమ్ రాసుకోవాలన్నప్పుడు ఇక్కడ చైనా వాళ్ళు స్టాప్ చేస్తున్నారు. ఏ క్లీన్ స్పెక్ట్రమ్ నీడ్స్ టు బీ సోల్డ్ ఇన్ ఫ్యూచర్ యాక్షన్స్. ఇండస్ట్రీ హ్యాస్ అండర్లైన్డ్ ల్యాక్ ఆఫ్ ఏ డివైస్ ఎకోసిస్టమ్ ఇన్ బ్యాండ్ డ్యూరింగ్ లాస్ట్ యాక్షన్స్. సో బ్యాండ్ వాజ్ రికమెండెడ్ ఫర్ 5G సిన్స్ ఇట్ హ్యాడ్ గ్రేట్ పొటెన్షియల్ టు ఇంప్రూవ్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ కవరేజెస్ వాటికి సంబంధించి. నెక్స్ట్ టామో రిగిస్ key roles at PV businesses. So more comes ahead of a busy pipeline of new launches over 16 months ki sammanchi. All providers need M2M, WPN and WALN రిజిస్ట్రేషన్స్. సో మిషన్ టు మిషన్కి సంబంధించి వైర్లెస్ నెట్వర్క్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేది తీసుకుంటున్నారు. ద కంపెనీ ప్లాన్స్ టు లాంచ్ ఐస్ ఫెసిలిటీ హ్యాజ్ యాడ్ ఇట్ లీస్ట్ 3 న్యూ మోడల్స్ టు ఈవీ. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్లో కొత్త మోడల్స్ని తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ EIH కన్సిడర్స్ మూవింగ్ ఎస్సీ అగెనెస్ట్ హైకోర్టు. సో సుప్రీంకోర్టు నుంచి అగెనెస్ట్ ఏదైతే హైకోర్టులో అగెనెస్ట్ వచ్చిందో సుప్రీంకోర్టుకి మూవ్ అవుతున్నారు. EIH వాళ్ళు హిమాచల్ హైకోర్టు యాడ్ ఆస్క్డ్ ఒబేరియర్ ఫార్మ్స్ టు వ్యాకేట్ లగ్జరీ ఓటర్స్ ఇన్ సిమ్లా ఇన్ 2 months. 2 monthsలో సిమ్లాలో ఏవైతే లగ్జరీ ఓటర్స్ ఉన్నావో
వాటిని వెకేట్ చేయమనేది హైకోర్టు వాళ్ళు ఆర్డర్ని పాస్ చేసి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. నెక్స్ట్ మనీ మార్కెట్ ఈటీ మార్కెట్కి సంబంధించి. సో టెక్నికల్ వ్యూ నిఫ్టీ లుక్స్ స్ట్రాంగర్, రెసిస్టెన్స్ అట్ 21,800 నుంచి 21,850కి పోయింది. మ్యాక్సిమం ఎండింగ్లో 21,700 ఉండే ఇక్కడ డిసెంబర్ ఎండింగ్లో స్టార్టింగ్లో. ఇప్పుడు ఒక 7 డేస్ 1 వీక్లో 21,850 అంటే 150 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద అప్వర్డ్ ట్రెండ్ ఆఫ్ నిఫ్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పర్సిస్ట్ ఇన్ ద నియర్ టర్మ్ బట్ ద ఇండెక్స్ మే ఎన్కౌంటర్ రెసిస్టెన్స్ అరౌండ్ 21,800 to 21,850 లెవెల్. సో టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సజెస్టెడ్ దట్ definite moves above 21,850 to 21,900 is necessary to unlock the next upside target of 22,200. సో ఫస్ట్ టార్గెట్ ఏమి 21,900కి, నెక్స్ట్ టార్గెట్ వచ్చి 22,200కి. సో ఎవరైనా పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు పర్చేజ్ చేసి ఆ కేసులో సేల్ చేసుకుంటే దే విల్ గెట్ ద అమౌంట్. అండ్ అనాలిసిస్ట్ ఏ స్టాక్ని రికమెండ్ చేస్తున్నా అంటే యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, దివి ల్యాబ్స్, సిప్లా, కోఫర్గో, ఇన్ఫోసిస్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్యుఎల్, ఎల్ఎన్టీ అండ్ ఐటీసీ ఫర్ ట్రేడింగ్. సో ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ స్టాక్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది కాబట్టి నిఫ్టీ 50 అనేది. అండ్ ఇక్కడ నిఫ్టీ 50 హెడ్డింగ్ ఏముంది, నిఫ్టీ 50 వాట్ డూ ద ఇన్వెస్టర్స్ డూ, ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, అండ్ ఇన్వెస్టర్స్ హెడెడ్ ఈ ది వీక్ ఏమి, వాట్ షుడ్ ద ఇన్వెస్టర్స్ విల్ డూ అనేది చెప్తున్నారు. సో డిఫరెంట్ పర్సన్స్, టెక్నికల్ పర్సన్స్, డిఫరెంట్ టెక్నికల్ పర్సన్స్ చెప్తున్నారు. ఈ పర్సన్ వచ్చేసి రీసెర్చ్ అనాలిసిస్, ఈ పర్సన్ వచ్చేసి డెరివేటివ్ రిలేటెడ్ పర్సన్, ఈ పర్సన్ వచ్చేసి మార్కెట్ స్పెషలిస్ట్ రీసెర్చ్ అనాలిసిస్కి. సో మార్కెట్ ఏమి, ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అనేది చెప్తున్నారు ఆ దానికి సంబంధించి. నెక్స్ట్ bridging liquidity deficit, bankers says the elevated rates are making it more expensive for borrowers to raise funds. So RBI is seen using fund injection to lower money market rates. మనీ మార్కెట్ అంటే ఏమి, మనకి ఏవైతే షార్ట్ టర్మ్లో ఉంటారో వాటిని మనం మనీ మార్కెట్ అంటాం. కరెన్సీ మార్కెట్ అంటే లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళని కరెన్సీ మార్కెట్ అంటాం. సో ఫండ్ స్కేర్స్, సమ్ ఫండ్స్ హ్యావ్ రైజ్డ్ కన్సర్న్స్ ఓవర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ లిక్విడిటీ కవరేజ్ రేషియో. మనకి 2 రేషియోస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఐ థింక్ ఎస్ఎల్ఆర్ రేషియో అండ్ ఇంకోటి క్యాష్ రిజర్వ్ రేషియో, సిఆర్ఆర్ రేషియో. సో ఈ రేషియోస్ అనేది మెయింటైన్ చేయడానికి కూడా కొంతమంది కేరింగ్ ఉన్నారు. లెండర్స్ హ్యావ్ బీన్ కండక్టింగ్ రెపో ఆపరేషన్స్ యూజింగ్ సెక్యూరిటీస్ టు రైజ్ ఇమీడియట్ ఫండ్స్ యాజ్ లిక్విడిటీ వాస్ టైట్. మనీ మార్కెట్ రిప్రజెంట్ బ్యాక్ షార్ట్ టర్మ్ బారోయింగ్ కాస్ట్, ఇన్ టర్న్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫండ్ అక్రాస్ ద ఎకానమీ. నెక్స్ట్ ఈ బారోయింగ్స్, బ్యాంక్ బారోయింగ్స్ ఇంక్రీజెడ్ బై 67% ఇన్ 2023లో. ఐ థింక్ ఇండియా ఏపీ కూడా చాలా బారోయింగ్సే ఉన్నది. బారోయింగ్ బై బ్యాంక్ ఆన్ ఏ ఫార్ట్నైట్లీ బేసిస్ వర్ అట్ 6.739 lakhs crores ఫర్ January 13 to December 15. సో December 15 నుంచి January 13కి 67% ఇంక్రీజ్ అయినవి. ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ బ్యాంక్ బారోయింగ్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయితేనే ఉంటాయి. అండ్ తర్వాత కెనరా బ్యాంక్స్ టెక్ డ్రైవ్ లేపో. సో కెనరా బ్యాంక్ సంథింగ్ ఏదో చేసినట్టుంది, ప్రొవైడ్ చేసినారు. ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ అండ్ ఏఐ ఇన్నోవేటివ్స్. సో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ స్మార్ట్ ఇన్వెస్టింగ్స్, ఇక్కడ ఆర్పీ ఎక్స్టెన్స్ టైమ్ లైన్ టు అలో దెమ్ టు డిసైడ్ ఆన్ ఎలోస్ ఫర్ స్పెషల్ జెట్ అండ్ టు అదర్ హ్యాస్ రూమ్ ఫర్ 60 days మోర్ అండర్ ఐబీసీ. ఐబీసీ మీన్స్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్కి సంబంధించి. సో గో ఫస్ట్ లెండర్ కెన్ చెక్అవుట్ న్యూ ఆఫర్స్. సో న్యూ ఆఫర్స్ ఏమైనా చెక్ చేసుకోండి. రీస్టార్టింగ్ ప్రాసెస్ 3 suitors, శారదా బేసిస్, స్కై వన్, ఆఫ్రికా ఫోకస్డ్, సాఫ్రికా ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పేస్ జెస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దే ఆల్సో వెరీ ఆఫ్ ద లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 2 foreign bidders అండ్ స్పేస్ జెట్ ఓన్ ఛాలెంజెస్ వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐటీ కుడ్ బి టైమ్ టు పాండర్ 1 foot అవుట్ ఆఫ్ ద డోర్ ప్లాన్స్. నెక్స్ట్ సియాన్ పాన్వెల్ టాల్వేస్ గెట్ 3 bids. బిడ్స్ మీన్స్ బయింగ్ రేట్ అనమాట. జేసీ ఫ్లవర్స్ ఆర్కే ఏఆర్సీ అక్రాస్ ఎల్వేస్ అమాంగ్ బిడ్డర్స్ ఫర్ ఎస్ బ్యాంక్ 4,200 crores ఎన్పిఏ ఫైల్స్. అది సెక్యూరిటైజేషన్కి పోతున్నానికి ప్రైజ్ వేసినది. బిడ్ ప్రైజ్ ఎంత వేసినారు, 4,200 crores వేసినారు. అండ్ ఒకరు వచ్చేసి ఎంత ఏదానికి ఎంటర్ప్రైజ్కి సంబంధించి 1,966, ట్రావెల్స్కి సంబంధించి 537, ఖత్తర్ ఇండియాకి సంబంధించి 526. ఇండోస్టార్ క్యాప్ సేల్స్ 292 crores స్ట్రెస్డ్ బుక్ అండర్ సీనియర్ జూనియర్ స్ట్రక్చర్. ఎన్క్రో ఏఆర్సీ మ్యాచెస్ యాంకర్ ఆఫర్స్ కౌంటర్. సో టు యూనియన్ విన్ స్విస్ యాక్షన్స్. యాంకర్ యాక్షన్ని పెట్టి సేల్ చేస్తున్నారు. స్ట్రక్చర్ ఇన్ దిస్ కేస్ ఈజ్ డిఫరెంట్ కంపేర్ టు ఏఎఫ్స్ విచ్ ఆర్ అండర్ లెన్స్ ఆఫ్ రెగ్యులేటర్ సేస్
IRC executors. And FAI equity buys touch 4,800 crores in January first weeks. Options for old investors की, so old investors की options, weak tax recovery, metals and energy firms likely are to fare better. Next, warehousing facility, wait until Jyoti CNC list to evaluating. I think టుమారో 9th వచ్చేసి ఈ కంపెనీ అనేది ఐపీఓకి వచ్చేస్తుంది. ఆల్రెడీ సబ్మిటింగ్ రెడ్ హ్యాండ్ డాక్యుమెంట్స్, ప్రాస్పెక్టస్ అవన్నీ సబ్మిషన్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. రీఅసెసింగ్ బిజినెసెస్. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్, మెగా ప్లాన్స్ ఫర్ బిల్డింగ్ హైవే స్టూమ్స్, అంటే రియల్ ఎస్టేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బిల్డింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్కి కాంట్రాక్ట్ వాల్యూ ఎంత, అప్ వాల్యూస్ ఎంత అనేది. నెక్స్ట్ గోయింగ్ బనానాస్ ప్రైస్ రైజ్ టు 30 rupees kg ఫర్ 18 to 20 ఇన్ అక్టోబర్, ఇన్ఫ్లేషన్ అప్ టు 16.5 ఇన్ నవంబర్ ఫర్ 2.2% 4 months ago. సో 18 rupees 20 rupees ఉండేటివి ఇప్పుడు 30 రూపీస్కి పోతుంది. బనానా రేట్స్ అనేది ఎక్స్పెన్సెస్, ఇవి ఎక్స్పెన్సెస్ అఫేర్స్లో పోతుంది. బనానా ఇన్ఫ్లేషన్కి సంబంధించి పర్సంటేజ్ ఎంత ఉంది, ఇయర్ చేంజెస్ ఏమొచ్చినాయని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ నెక్స్ట్ సెంటర్ మే రేక్ ఇన్ 55,000 crores ఇన్ డివిడెండ్ ఫ్రమ్ కీ సిపిఎస్సి, వాళ్ళ నుంచి 55,000 డివిడెండ్ని తీసుకున్నారు అని చెప్పడం. ఇండియా ఒమెన్ FTA డ్యూటీ రిబేట్ ఆన్ పెట్రోకెమికల్స్ ఐటమ్స్ ఇన్ స్టిక్కింగ్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ లింకింగ్ టు ఇన్వాయిస్. ఇన్వాయిస్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ ఇన్వాయిస్ విత్ ఈవే మే హ్యాంపర్ ఆఫ్. సో మ్యాండేటరీ ఈ ఇన్వాయిస్ అనేది మ్యాండేటరీ ఈవే బిల్కి అప్లికబుల్ అనేది ఫ్రమ్ March 1st నుంచి ఫర్ సర్టన్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి ఎవరైతే ఉంటారో. మే కాజ్ డిస్ట్రప్షన్ ఇన్ ద ఆపరేషన్స్ యాజ్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్ అమంగ్ ట్యాక్స్ పేయర్ హూ సీక్ క్లారిఫికేషన్స్ ఫ్రమ్ అథరైజర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్. సో సండే తీసుకున్నారు. ఈ IRN B2Bకి ఎప్పుడు, B2Cకి ఎప్పుడు, NSCకి వాటికి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేషన్ టు సేవర్, నేషన్ టు ఇన్వెస్టర్స్. సో డిజిటల్ డిపెండింగ్ టైర్ టు మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్. సో మ్యూచువల్ ఫండ్కి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది అని చెప్పడం. లెట్స్ నాట్ వర్క్ అవర్ సెల్ఫ్ అప్. నెక్స్ట్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. అండ్ వేర్ దేర్ 7.3% విష్ ఇన్ తెరా వే. అండ్ ప్రాబ్లమ్ విత్ ఎలిమెంటరీ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్. ChatGPT of the day. There was one were outraged Indian with a plan boycotting the Maldives sea and sand. Patriot and so true, they shouted. So no Desi tourist for you. Now they plan a trip to more expensive Japan. Solve the public అవసరం లేదు. Chart room, spare the road and road users. Growth the creates jobs. Tax and tax rule must go. And silk and trending oils in new data. అది మనకి సౌండ్ లేదు. వరల్డ్ అండ్ కంపెనీ బ్లింకెన్ బ్యాక్ ఇన్ మిడియస్ట్ టు కామ్ నర్వస్ కామ్ గజీ సిచ్యుయేషన్ డైర్. సో జోర్డన్ కింగ్ అబ్దుల్లా వాన్స్ టు క్యాట్రోస్పెక్టిక్ రిప్యూటేషన్ ఇన్ కేస్ ఆఫ్ నో ఇమీడియట్ సీజ్ ఫైర్. దట్ ఈస్ మన సలార్ స్టార్ట్ అయినట్టు అనుకోండి. సీజ్ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. ఇస్రో ఫారెక్స్ రిజర్వ్స్ రైజెస్ బై 6.5 billion in December. Airlines from US, Turkey, Mexico to inspect B737 MAX. China regulator వాళ్ళకి సంబంధించి. ఇస్రో signals wrapping up major combat in North Gaza. Logging into AI personal computers. Abhinandan Lodha Leela plan Lux hotel in Ayodhya. సో అయోధ్యలో ఒక హోటల్ని పెట్టాలి అనుకుంటున్నారు. చైనా శాంక్షన్స్ 5 US డిఫెన్సెస్ కాసం. మస్క్ డ్రగ్ యూసెస్ కన్సర్న్ టెస్లా స్పేస్ ఎక్స్ లీడర్. సో వీళ్ళు ఐ థింక్ తమిళనాడులో నిన్న మీటింగ్ అనేది జరిగింది ఇన్వెస్ట్మెంట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి. డీప్ టెక్ ఇన్ ఫోకస్ యాజ్ స్టార్టప్స్. ఇండియా ఎంటర్డ్ phase 2 ఆన్ January 16. సో అప్వర్డ్ అండ్ ఆన్వర్డ్స్. సో 41,000 స్టార్టప్స్ అనేది రికగ్నైజ్ అవుతున్నాయి బై DPIIT అక్రాస్ 54 సెక్టార్స్లో, 234 సబ్ సెక్టార్స్లో. గవర్నమెంట్ అనేది చేంజ్ చేసింది 39 పాలసీస్ని టు ఇంప్రూవ్ ఈజీ ఆఫ్ డూయింగ్కి సంబంధించి, క్యాపిటల్ని రైట్ చేయడానికి, కట్ డౌన్ ఆఫ్ కంప్లైంట్స్ నామ్స్కి. ఈ స్టార్టప్స్కి సంబంధించి ఒక 39 ఫార్మ్స్ని చేంజ్ చేసింది. సో సెకండ్ ఫేజ్ విల్ ఫోకస్ మోర్ డెప్ టెక్ స్టార్టప్స్కి, టెక్నాలజీ స్టార్టప్స్ పైన ఫోకసింగ్ అనేది చేసేది. సో పాలసీ సపోర్ట్ టు విల్ ద గ్రేటర్ దెన్ వాట్ వాజ్ గివెన్ టిల్ నౌ అండ్ అఫీషియల్ స్టేట్. సో స్టార్టప్స్కి మంచి ఎంకరేజ్మెంట్ అనేది ఉంది. ద గవర్నమెంట్ ఆల్సో లైక్లీ టు ఎలిజిబుల్ startups received R&D research and development support from global institutions, say officials. The teams have for 100 out of new next missions. Ads getting cash counter
ringing at quick calm and food delivery costs. So ads become an important way for platform to bump up their overall revenue, say experts. ఏవైతే ఇవి యాడ్స్ రెవెన్యూని ఎక్కువ ఉంటుందని చెప్పడం ఈ గూగుల్ స్విగ్గీ వాళ్ళు కానీ జొమాటో వాళ్ళు కానీ. నెక్స్ట్ వాయిస్ యాక్టర్స్ దేర్ ఫియర్స్ అబౌట్ వాయిస్ స్టీలింగ్ ఏఐ. సో ఏఐలో అవడం వల్ల ఏమైందంటే కొంతమంది వాయిసెస్ ఉంటాయి కదా, ఆ వాయిస్ వాళ్ళు టెన్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఏఐలో మనకి ఎలా కావాలంటే అలా మనం రికార్డింగ్ అనేది చేయొచ్చు. జస్ట్ మనం ఫోటోని అప్లోడ్ చేస్తే మనమే స్పీక్ చేస్తున్నట్టు మనమే మాట్లాడుతున్నట్లు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ లిమిటింగ్ అవర్ పేమెంట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ మస్ట్ థింక్ అబౌట్ పుషింగ్ ద ఆడియన్స్, గెట్టింగ్ హయ్యర్ వాల్యూ బ్రాండ్ డీల్ అండ్ క్రియేట్ ఇన్నోవేషన్. అదే ఎంప్లాయీస్ని తగ్గడం కాకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పైన ఫోకస్ చేయండి. క్యూలామ్ టు ఇన్వెస్ట్ 177 crores ఫర్ డిజైన్ సెంటర్ ఇన్ చెన్నై. ఇది ఎస్టర్డే జరిగిన న్యూసే. BFSI brands are very active with third party ads, especially in the checkout page, as payment system are on the top of the user's mind when they are on the page. In such tech startups Discover gets $4.5 million in bridge around, and Google search technique used by cops draws new legal challenges. So practice has come under scrutiny in the wake of US Supreme Court's decision to overturn the right abortion. Politicians focus more on chip making, not enough as design. So design పైన ఫోకస్ చేయకుండా చిప్ మేకింగ్ పైన ఫోకస్ చేస్తారు. ఈటీ ప్యానల్ అండ్ ఓల్గారీ టేక్స్ అండ్ ఆక్షన్ హౌస్ టు కోర్ట్. ఇది మనకు సంబంధం లేదు, రిలేటెడ్ కాదు. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ మనకు సంబంధం లేదు. ఎకనామిక్స్ అండ్ థ్యాంక్ యూ వీఆర్ హంబుల్లీ బై యువర్ రెస్పాన్స్ వీఆర్ సోల్డ్ అవుట్. సోల్డ్ అవుట్ కాండి మేము చేయాలైతే DLFS project. So this is the summary of economics times.